సో ఎట్లా చూస్తారు? చాలా రోజుల తర్వాత ప్రభుత్వం మీద ఒక పాజిటివ్‌గా మావోయిస్ట్ నుంచి లేఖ వచ్చింది. అందులో క్లియర్‌గా కొన్ని మెన్షన్ చేసిర్రు. 70% ప్రైవేట్ ఉన్నది. ఒక 30% మాత్రమే ఇవాళ ప్రభుత్వ స్కూల్ నడుస్తున్నాయి. ఇది ఉల్టా కావాలన్నట్టుగా ఆ లేఖలో ఉన్నది. సో ప్రధానంగా మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఆ లేఖ రాసిర్రు. మీరు ముఖ్యమంత్రి గారికి సలహాలు, సూచనలు చేయాలని చెప్పి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ లేఖని? అయితే ముఖ్యమంత్రి గారు వారు చెప్పిన రీతిలోనే కార్యాచరణ ఉంది. ఎందుకంటే అది ఇప్పుడని కాదు, దాదాపు నేను అనుకుంటా నాకు 2022 ఆ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచే క్రమేపీ విద్య వైద్యం ప్రభుత్వ పరం చేసే దిశగా మన అడుగులు ఉండాలనేది ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు పెద్దగా ఉన్న ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రైవేటు విద్య అనేది ఒక రకంగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. అంటే అది విద్యను దాటి ఉన్నది. దాన్ని ఇంకా ఒక మాట చెప్పాలంటే మనం ఒక రకంగా మాఫియా మాదిరిగా మారిపోయిన స్థితి ఉన్నది. ప్రభుత్వాలని మార్చే స్థితి ఒక దశలో వచ్చింది. ఇప్పుడు కూడా మీరు నారాయణమూర్తి గారు ఇప్పుడే వచ్చిపోయిండ్రు. వారు ఏంటంటే యూనివర్సిటీ అనే మూవీ తీసిండు. యూనివర్సిటీ విద్య సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తానికని చెప్పి అందరు మీరంతా సహకరించాలని వచ్చిండ్రు. అయితే ఇది అప్పుడే ఈ ప్యారలల్ వ్యవస్థను మనము పక్కన పెట్టడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి మనం ప్యారలల్గా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తే ఆప్షన్ ఎంచుకుంటారు వాళ్ళు. ఉచితంగా వచ్చే ప్రభుత్వ విద్య నాణ్యంగా వస్తే ఇటు వస్తారా పిల్లలు, లేదంటే వేలకు వేలు లక్షలకు పోసి ప్రైవేట్ విద్యకు పోతారా అనేది ఆప్షన్ మనం ఇచ్చేస్తే వాళ్ళకి వ్యతిరేకం కాదు కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏమో అది మన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. దేశంలో గతంలో మోడల్ స్కూల్స్ పెట్టినట్టుగా మోడల్ స్కూల్స్ అన్ని జిల్లాల్లో పెట్టినారు. అన్ని జిల్లాల్లో మ్యాక్సిమం హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అంటే ఒక మాదిరి ఏమంటాం దాన్ని, నియోజకవర్గంలో 1-2 కొంచెం డెవలప్ అయిన ప్రాంతాల్లో పెట్టినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే వైద్యం కూడా క్రమేపీ ఒక దీర్ఘకాలిక రోగం వస్తే ఒక కుటుంబం మొత్తం ఆర్థికంగా ఛిద్రమవుతున్న పరిస్థితిని గమనించారు. కాబట్టి దీనికి ఏంటంటే ఈ పథకాలకు కులం ఉండదు, ఎస్సీ అని ఉండదు, ఎస్టీ అని ఉండదు, బీసీ అని, ఇది ప్రజలందరికీ ఉపయోగపడేది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. సరే, ఇప్పుడు ఆ లేఖ అయితే నేను చూసిన ఈ మన బనకచెర్ల మీద మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక మిత్రుడు చేసిండు. అయితే అది ఏమంటాం వారి నుంచి వచ్చిందా లేదా ఇతరాత్ర ఎట్లా వచ్చిందని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే అది వచ్చినట్టుగానే కనబడుతుంది. మీడియాలో జగన్ గారి నుంచి వచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి అదొక రెస్పాన్సిబిలిటీనే. కానీ ఎట్లా చూస్తారు దయాకర్ గారు? ఆ లేఖలో కొన్ని అంశాలు చూస్తే ఇవాళ విద్య అనేది అంగట్లో సరుకు లెక్క అయింది. సో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి సొంత విద్యా వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అనేది ఒక లైన్ కూడా అందులో కొంత మెన్షన్ చేసిరు వాళ్ళు. సో ఎట్లా చూస్తారు? ప్రజాప్రతినిధులు ఫ్రీగా విద్యను అందించాల్సినటువంటి బాధ్యతగాళ్ళు వాళ్ళే మరి ఇట్లా ప్రైవేటు సంస్థలు పెట్టి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వెనకేసుకోవడానికి ఎట్లా చూస్తారు? ఇది నిజంగా భవిష్యత్తులో నిజంగా నిర్మూలన అవుతుంది అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. బట్ భవిష్యత్తులో అయినా పూర్తి స్థాయిలో ఈ ప్రైవేటు విద్య కాస్త ప్రభుత్వ విద్యగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు మన ఆకునూరు మురళి గారు ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ గారు, వారి పేరును కూడా దాంట్లో ప్రస్తావన తెచ్చారు. వారు కోదండరామ్ గారు నాతో పాటు రియాజ్ గారి పేరు మెన్షన్ చేసిండ్రు. అయితే ఇక్కడ మురళి గారు మొన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రిపోర్ట్లో కూడా పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద ప్రతి మండలానికి 2 పెట్టాలనే ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్ ముందు ఉంచిండ్రు. దీన్ని ఒక రకంగా యాదృచ్ఛికమైనప్పటికీ కూడా కోదండరామ్ గారు గతంలో కేజ్రీవాల్ గారిని కలిసినప్పుడు అవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఏది ఢిల్లీలో స్కూల్స్ని ఎట్లా వాళ్ళు డెవలప్ చేసిండు అనేది. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆకునూరు మురళి గారు అక్కడ ఉన్న ప్రైవేటు విద్యతో ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళని చేసిండ్రు. కాబట్టి ఆ అనుభవంతోనే మనం తెలంగాణకు సలహాదారుగా పెట్టిండ్రు ముఖ్యమంత్రి గారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ విద్యకు స్థలాలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అవి పాతబడిపోయినాయి. ఇప్పుడు నేను చదివిన స్కూలే ఉంది. ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ నూతన్ కళ్ళు ఉంటుంది. అది నేను చదివిన రోజుకు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడున్న పరిస్థితుల్లో అది హయ్యెస్ట్ వాల్యూస్తో ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్తో పోల్చినప్పుడు అది కొంత స్టాఫింగ్ అని కాదు, అవస్థాపన సౌకర్యాలు కూడా తక్కువ కనబడుతున్న పరిస్థితి నేను గమనించింది. ఎందుకంటే నేను కూడా నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా నేను చదువుకున్న స్కూల్కి పెట్టాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మిత్రులతో కూడా కొంతమంది పెద్దలతో కూడా సంప్రదించినప్పుడు ఎట్లా ఉండే అనేది కంపారిజన్ ఒక స్టేట్మెంట్ చూసినాం. కానీ వందలు కాదు
వేల ఎకరాల భూములు స్కూల్స్కి ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్స్కి ఉన్నంత ల్యాండ్స్ ఎవరికి లేవు. దాంట్లో ప్లే గ్రౌండ్తో పాటు పాఠశాల అండ్ ఎక్కువ శాతం స్కూల్స్ మినిమం ఒక 10 acres మ్యాక్సిమం 20 acres ఉన్నాయి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ ఏమో అది కొంత ఇంటలెక్చువల్స్ పిల్లలు కొంత టార్గెటెడ్ ఒక 1000-1500 మంది 2000 వరకు ఉండేది. కానీ ఎక్కువ బహుళంగా విద్యార్థులు చదవాలనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మనం ఆ స్థాయి స్కూళ్ళను పర్క్యులేట్ చేయాలంటే మండలానికి 2 అనేది ప్రతిపాదన. ఇప్పుడు ఓకే వాళ్ళు 20,000 కోట్లతో అని చెప్పి దాంట్లో వచ్చింది. 20,000 కోట్లు అనేది ప్రయాణం ఇప్పుడు దాదాపు 7% మనం దాని కొరకు విద్య కొరకు వెచ్చిస్తున్నాం కాబట్టి ఇంకా పెంచడానికి ఉన్న అవకాశాలను చూడవచ్చు. కానీ ప్రభుత్వ విద్య ఏమంటాము తగ్గిపోతే ఏమవుతుందంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ స్టడీకి దూరం అవుతున్నారు. ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, విద్యను క్రమేపీ కాదు, విద్య అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా పెట్టిండు. వైద్యం కూడా అంతే. సరే ఇవి 2 ఎందుకు ఇవ్వాలి అంటే విద్య ఇస్తే చాలు బతకడం ఎలా అనేది వాళ్ళే నేర్చుకోగలుగుతారు. అట్లనే వైద్యం అనేది ఎకనామిక్ ఇష్యూ అయింది. ఇప్పుడు ఆ కార్పొరేట్ కంపెనీస్ వచ్చిన తర్వాత, కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత విద్యలో ఎట్లా ఉంది, వైద్యంలో ఎట్లా ఉందో విద్యలో అట్లనే ఉండదు. కాబట్టి వాటి మీద ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఆయన విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం ఉద్దేశం కూడా అదే. తర్వాత టీచర్లను రిక్రూట్ చేయడంతో పాటు స్టాఫింగ్ని పెంచడము ఎట్లా అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. మా అబ్జర్వేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం ఎట్లా, కానీ వారికి కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. దాని పట్ల ఇనిషియేషన్స్ కూడా మొదలైనవి కొన్ని వాటిలో. ఇప్పుడు గురుకులాలకు సంబంధించిన అంశంలో, తర్వాత ఏంటిది మన ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన స్కూల్స్ విషయంలో ఇట్లా మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏమో నో క్యాస్ట్ నో బార్ ఏది ఉండదు, అందరు ఉంటారు స్టూడెంట్స్. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా గత కొన్ని సంవత్సరాలుగా పెట్టిన ఈ వెల్ఫేర్ హాస్టల్స్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటిని ఎట్లా మర్జీ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి తెలంగాణ బెస్ట్ మోడల్గా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. వారు కూడా అదే కోరిండు. దాంట్లో మౌలికాంశాలు అన్నిటి కూడా ప్రస్తావన తీసుకొచ్చినారు. బడ్జెట్ గురించి కూడా మావోయిస్టులు అందులో ప్రతిపాదన చేశారు. విద్యకు వైద్యానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి, గత కొన్ని ఏళ్ళ నుంచి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని చెప్పారు. ఈసారి బడ్జెట్లో ఆ రకంగా ఏమైనా ముందుకు పోతుందా? 7% అంటే మీకు ఏంటి 14,000 తర్వాత 20,000 కోట్ల వరకు ప్రతి బడ్జెట్లో ఉంటాయి. అలొకేషన్స్ ఖర్చు అంటే కేటాయింపులతో పాటు ఖర్చు కూడా కావాలనేది ఒక ఆలోచన. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక 7-8 సంవత్సరాల నుంచి స్కూల్సే 4,800 పైచిలకు మూసివేతకు గురైనాయి, మర్జర్కి గురైనాయి. కొన్ని స్కూల్స్ మొన్న ఎక్కడనో చూసిన, నేను మర్చిపోయిన ఊరి పేరు, కానీ ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక హెడ్ మాస్టరు ఆయన స్కూల్ని అంత మంచిగా చేసి కలర్స్ వేసి మళ్ళీ స్కూల్స్ వచ్చేటప్పుడు 50 మంది ఉన్నది ఇప్పుడు 90 మందికి వచ్చినట్టుగా నేను చూసిన. అంత ఒక డెడికేటెడ్ వ్యవస్థ ఉంది. వాళ్ళని మనం ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉందనేది ఒక ఆలోచన అవుతుంది. కానీ ప్రభుత్వ స్కూలు నాణ్యమైనప్పుడు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ని యాప్ట్ చేయరు. సో ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థాయి ఏమంటాము ఆ స్టాఫింగ్ను వాటిని అంతా కూడా అకామిడేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి. అక్కడ మనం ఆ ప్లేస్లో పబ్లిక్ స్కూల్స్ని పెట్టగలిగితే మరింత మంచిది. ఆ కేటాయింపుల విషయంలో కానీ ఖర్చు విషయంలో కానీ వెనకాడేది లేదు. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నది, అసలు విద్యార్థులు చదువుకుంటే ఏంటి అనే స్థితి, విముఖతకు వచ్చిన స్థితి కూడా చూస్తున్నాను నేను. డిగ్రీ చేసినాం, పీజీ చేసినాం, ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు, మొదటగా ఉద్యోగ అవకాశాలు, తర్వాత ఉపాధి అవకాశాలు, వాటికి సంబంధించి స్టార్టప్స్ ఏం చేయాలి, అసలు ఏ బిజినెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు రూరల్ ఇండస్ట్రీస్ మీద కూడా అవగాహన కల్పించేసి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఒక ఛాలెంజ్ అయితే, కొత్త విద్యార్థులకు విద్యను, నాణ్యమైన విద్యను అందించడం, వాటితో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా మనం ఇప్పుడు పెడుతున్నారు కదా. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు ఐటీఐలు మిగతా వొకేషనల్ కోర్సెస్ ట్రైనింగ్ ఉంటుండే, ఇప్పుడు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో 0కి వచ్చినాయి. వాటిని మనం కన్సాలిడేట్ చేయాలి. సో విద్య దేనికోసం అంటే ఫస్ట్ విజ్ఞానం కోసం అయితే, విజ్ఞానం అది బతుకు తెరువు కోసం కూడా ఉండాల్సిందే కదా. చదువుకొని ఖాళీగానే ఉండలేము. దాని ఉపాధికి సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని రంగాల్లో ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ కూడా ఎక్స్పాండెడ్ మోడ్లో అవుతున్నది. ఇప్పుడు
వాటికి కూడా లక్షల్లో ఉంటారు. కానీ ఆ చదువుకు పోవాలంటే తెలంగాణలో ఎంత శాతం పోతున్నారు? ఇప్పుడు నేను కూడా ఎంసీఏ చేసిన, సరే నేను రాజకీయాలు ఆప్షన్ పెట్టుకున్న, ఉద్యోగం వద్దు కాబట్టి నేను సాఫ్ట్వేర్ వైపు పోలేదనుకో. కానీ ఎంతమంది ఎంసీఏ బీటెక్ సగటు తెలంగాణ విద్యార్థులు చదివిన వాళ్ళకు హైటెక్ సిటీల్లో లేకపోతే మంచి ఉన్నత కంపెనీల్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అంటే చాలామంది ఆ మధ్యన చూసినాం కదా, చదివింది డబుల్ పీజీ పోతున్నది ఉపాధి పథకం కానీ ఒక ట్రోల్ అయింది చూసింది కదా. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత చదువుకొని పిల్లలు మళ్ళీ ఊళ్ళో కూలికి పోయేదంటే ఊళ్ళో కూలికి పోయేటోళ్ళు నీకంటే సీనియర్ అయిపోయి. ఇప్పుడు ఒకవేళ నీకంటే ముందు నుంచి ఆయన సుతారు పనికి పోతే ఆయన మేస్త్రి అవుతాడు, ఆయన కాంట్రాక్టర్ కూడా అవుతాడు. ఇంకా మనం పోయి కూలి చేయాల్సింది వస్తుందని పిల్లల్లో ఒక ఆవేదన ఉంది. దాన్ని కాకుండా మ్యాక్సిమం ఇప్పుడు మనకు 60 లక్షల పైచిలకు నిరుద్యోగ యువత ఉన్నారు. దాంట్లో ఒక 30 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉంటే మనకు దీంట్లో నమోదు చేసుకుంటే వాళ్ళు 15-20 లక్షల మంది ఉండొచ్చు కాక. కానీ ఆ ఎలిజిబిలిటీ యూత్ను ఎంపవర్మెంట్ వైపు మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. విద్య, ఉద్యోగం, ఉపాధి అనే ఒక 3 లెవెల్లో కనుక చేసుకోగలిగితే తెలంగాణలో పెద్ద ఎత్తున. ఇంకోటి స్కిల్స్కు తక్కువ ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ వాళ్ళు దుబాయ్ పోతున్నారు. దుబాయ్లోనే 15 లక్షల పైచిలకు స్కిల్డ్ లేబర్ ఉన్నారు. ఓకే, స్కిల్డ్ మీన్స్ వాళ్ళంతటా వాళ్ళు ఒక కుటీర పరిశ్రమ లాంటివి పెట్టుకోగలిగిన స్థాయి ఉండి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో దాదాపు 9 లక్షల మంది పైచిలకు ఆయా మండలాల్లో వాళ్ళు వచ్చిన మండలాల్లో వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి కల్పించే స్థాయిగా ఉంటుంది. సో అట్లా వాటి కొరకు కేటాయిస్తే మంచిదనేది ఒక ఆలోచన ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.